Your favorite shopping destination, Value Zone Hypermart. ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద. కమల్ గారు, ప్రీతి గారు, ఛానల్ పేరు కూడా కమల్ ప్రీతి. పైనేమో ఎస్కే అని పెట్టుకున్నారు. ఎస్కే అంటే ఎస్ అంటే సాయి చరణ్ పెద్ద అబ్బాయి, కే అంటే క్రిష్ చిన్న అబ్బాయి. అందరినీ కలిపేశారు. ఛానల్ పేర్లో నలుగురిని కలిపేసి పెట్టేసుకున్నారు. అవునండి. కాదు ప్రీతి గారు, ఫస్ట్ అడగమన్నారు అందరు నన్ను, ఎందుకని ఎప్పుడు నవ్వకుండా ఇట్లే ఉంటారు మీరు అని. ఈ రోజు అంతా నవ్వుతున్నారు. అది వీడియో కోసమే అంతే. వీడియోస్ లో మిమ్మల్ని విలన్ చేస్తారు కదా, సరే పాపం మీరే తలుపుతున్నారు. అంటే వీడియోలో తను విలన్ అయితే సెట్ అవుతుంది, నేను విలన్ అయితే సెట్ కావట్లేదు. నా మీద నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. తన విలన్ అయితే సెట్. తను నన్ను కొడితే వావ్ సూపర్ అక్క, ఇంకో 4 5 10 అంటున్నారు. నేను ఒకటి కొడితే అది కరెక్ట్ కాదు, సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నా, ఆడవాళ్ళ మీద చేస్తారు, ఇలాంటి కామెంట్స్ వస్తున్నాయి. అందుకే తను కొట్టించుకుంటున్నా. తను ఎంత కొడితే అంత లేస్తున్నా. అదేమంటారు, ఆదిత్య దాంపత్యం ఏదో అంటారు కదా, అట్లుంది. తను కొడితే వీడియోస్ వెళ్తాయి మీకు. అలా మీరు కనీసం చెయ్యొచ్చినా కూడా లేదు, అది నెగిటివ్ వచ్చేసి నరుకుతారు. అక్కడ ప్రీతి ఫ్యాన్స్ అసోసియేషన్ తయారైపోయింది. అక్కడ అసోసియేషన్ మొత్తం ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారా? నిజంగానే మీరు అన్నట్టు నవ్వుతున్నారు తెలుసా, చెప్పినట్టు. ఏదో నేను ఏదో అనుకున్నాను, ఏదో అయిపోయింది. ఏదో అనుకున్నారు, ఏదో అయిపోయిందా? మామూలుగా ప్రీతిని మామూలుగా ఆమె పని తను చేసుకుని ఉండేది. ప్రీతి ఒక వీడియో చేద్దాంరా, ఒకటి సైడ్ ఇట్లా అందరు వైఫ్ అండ్ అది మనం కూడా చేద్దాం అంటే, నాకు డైలాగ్ రావు, నేను చెప్పను, నాకు రాదు, నేను చెయ్యనండి. సరే అని చెప్పి స్టార్టింగ్ లో ఫస్ట్ ఏంటంటే తను బ్యాగ్ పెట్టి ముందు నుంచి నేను డైలాగ్ చెప్పుకుంటే ఎక్స్ప్రెషన్ ఇచ్చేసుకునేది. అలా ఏమైంది, కొద్దిగా వచ్చేటానికి ప్రీతి ఫేస్ చూపించండి అది ఇదని కంటిన్యూ కామెంట్స్ వచ్చిన తర్వాత తనని డైరెక్ట్ ఎంట్రీ చేశాను. ఇప్పుడు తను ఎక్కడికి వెళ్ళిపోయింది, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఎడిటింగ్ అంతా చేసిన నన్ను కింద నూకేస్తారు. ఏదో కొసకున్న బోల్డ్ దమ్ముకుని ఆయన తీసుకొచ్చి పైకి లేపేశారు. చూసారా ప్రీతి గారు, మీకు ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు? నవ్వడమే పని. అదే చెప్పారు కదా, మీరు మాట్లాడొద్దని చెప్పారు కదా. తనకు బిరుదు కూడా ఇస్తున్నారు, తెలంగాణ శకుంతల తర్వాత నువ్వే అక్క అని. మొగును కొట్టుట్లే మంచి పెద్ద బిరుదే తెచ్చుకున్నారు మొత్తానికి. లేదు అలా ఏం లేదు, నిజంగానే తెలంగాణ శకుంతలకే కదా మీరు. సో మీ గురించి మాట్లాడదాం. ఎక్కడి నుంచి అండి మీరు? మాది హుజరాబాద్ అండి. అక్కడనే పుట్టి పెరిగింది. అంటే చిన్నప్పటి నుంచి 7th క్లాస్ నుంచి వర్క్ చేసుకుంటున్నాను. మా నాన్న థియేటర్లో జాబ్ చేసేది అన్నట్టు. మా నాన్నతో థియేటర్కి వెళ్ళేవాడిని, గేట్ కీపర్ చేసేది. అక్కడ వెళ్ళినప్పుడు ఏదన్నా అంటే అప్పుడు నాకు డ్యాన్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ అన్నట్టు. ఏదన్నా సాంగ్ వస్తే ఆ సాంగ్ను కంటిన్యూగా ఏ టైంలో వస్తుందో అది నాకు తెలిసేదాన్ని. స్కూల్ తర్వాత నేను వెళ్ళి చూసేదాన్ని. అలా డ్యాన్స్ ప్రాక్టీస్ చేసుకొని ఇంటికి వచ్చి ప్రాక్టీస్ చేసి స్టేజ్ వచ్చిన తర్వాత అక్కడ చాలా మంది బాగా చేస్తారు, సూపర్ అది అని చెప్పారు. అలా ఇంట్రెస్ట్ పెరిగి మెల్లమెల్లగా వీడియోస్లోకి వచ్చాను. ఎందుకు చదువుకోలేదు మరి? చదువుకున్నాను 7th క్లాస్ వరకు. 7th క్లాస్ వరకు కాదండి, 7th నుంచి పని చేయడం మొదలు పెట్టాను. చదివాను. మా నాన్న సిక్ అయిపోయారు 7th లో. మా నాన్న సిక్ అయిపోయారు, తను కొద్దిగా ఆల్కహాలిక్ అన్నట్టు సిక్ అయిపోయారు. అప్పటి నుంచి పని చేసుకుంటే నైట్ డ్యూటీకి వెళ్ళకుండా మిల్లులో పని చేసేదన్నట్టు. నేను మిల్లులో పని చేసుకున్నా, మార్నింగ్ స్కూల్కి వెళ్ళేది అన్నట్టు. దాని తర్వాత నా ఇంటర్ టైంలో నాన్నగారు చనిపోయారు. నా ఇంటర్లో 10th చనిపోయారు. హెల్త్ బాగాలే అంటే నాన్ స్టాప్ గా తాగేవారు అన్నట్టు, చనిపోయారు. నేను, మా బ్రదర్, మా సిస్టర్ ముగ్గురం అన్నట్టు. చెల్లి చదువుకోవడం కంటిన్యూ చేసింది. మనం ఇంటర్కి స్టాప్ చేసేసాము. మా బ్రదర్ 10th కి స్టాప్ చేసేసాడు. మేమిద్దరం కలిసి పని చేసుకునే వాళ్ళం అన్నట్టు. చెల్లి చదువుకునేది అన్నట్టు. అమ్మ హౌస్ వైఫ్, ఇంట్లో ఉండేది. అమ్మ ఇంట్లో ఉండేవారు. అప్పటి నుంచి మీరు పని చేసి ఇల్లు చూసుకున్నారు? అప్పటి నుంచి పని చేసాను. అంటే నేను బస్ స్టాండ్ లో బస్సుల మీద పాప్కిన్ వాటర్ అమ్మాను, థియేటర్ లో గేట్ కీపర్ పని చేశాను, సుతార్ పని చేశాను, ఐస్ క్రీట్లు అమ్మాను, అన్ని పని. ఫస్ట్ స్టార్టింగ్ పని అంటే హోటల్లో గ్లాసులు కడగడం. అది ఫస్ట్, అది నా పని. అది మా నాన్న తీసుకున్నారు ఫస్ట్. మీరు ఫస్ట్ నాకు 1 డే 10 రూపీస్, 2 రూపాయలు బత్త. అంతేనా? 12 రూపాయలు మొత్తం? మొత్తం 12 రూపాయలు. అబ్బా, ఏమొచ్చేది అప్పుడు 12 రూపాయలకి? అప్పుడు ఏం రాకపోయేది, అది నాకేం తెలుసు. మా నాన్నకి తీసుకు ఇచ్చేవాడిని. అది ఏ రూపాయి, 1 రూపాయి వచ్చినప్పుడు మా నాన్నకి ఇచ్చేవాడిని అన్నట్టు. మనం 1 రూపాయి ఉంచుకునేది. మిల్లులో పోయినప్పుడు పర్ నైట్ కు 30 రూపీస్ ఇచ్చేది. నైట్ టైం పని ఉంటుంది? నైట్ టైం ఫుల్ టైం పని చేసేది అన్నట్టు. రాత్రంతా పని చేస్తే 30 రూపాయలు. నైట్ 8 మొదలు పెడితే మార్నింగ్ 7 వరకు చేసేది. 30 రూపీస్ ఇచ్చేది అన్నట్టు. అబ్బా, మిల్లులో ఇది మరీ ఘోరం అండి. నైట్ 8 నుంచి మార్నింగ్ 7 వరకు. అప్పుడు ఆ టైంలో అదే ఎక్కువ అనుకుంటున్నాను. నిద్ర ఎప్పుడు పోతారు?
నిద్ర మామూలుగా వెళ్ళిన తర్వాత 1 అవర్ పడుకొని మళ్ళీ స్కూల్కి వెళ్తే అక్కడ పడుకుంటే సార్ కూడా ఏమనకపోయాడు, సపోర్ట్ చేసేవారు, స్కూల్ సార్ సపోర్ట్ చేసేవారు. అవునా? అందుకే మనం కొద్దిగా అలా ఓకే. అట్లా. అక్కడ 10th క్లాస్లో మొదలుపెట్టి అన్ని పనులు చేసుకుంటూ మ్మ్. ఎప్పుడు సెటిల్ అయ్యారు కొంచెం? ఆ, ఇవి పెళ్ళైనాక వచ్చినాక. అప్పటిదాకా సెటిల్ అవ్వలేదు. అప్పటి వరకు సెటిల్ కదా, నార్మల్గా ఉండేది, మ్మ్. నార్మల్ ఉండేది తప్పించి అప్పుడు ఈమె వచ్చే ముందు మాత్రము కొద్దిగా మా మమ్మీ కొద్దిగా తన దగ్గర గోల్డ్ అవి ఉండే, అవి అమ్మేసి కొద్దిగా ఇల్లు అది కట్టడం ద్వారా తర్వాత ఈమె ఎంట్రీ అయింది. మ్మ్. ఈమె ఎంట్రీ కాకముందు నేను ఒక హాస్పిటల్ వర్క్ చేసేది అన్నట్టు. ఓకే. ఒక హాస్పిటల్లో పని నేర్చుకోవడానికి మీరు చెయ్యని పనే లేదు, అన్ని దగ్గర చేసేసినట్టు. అన్నీ అయిపోయింది. థియేటర్లో గేట్ కీపర్ ఒక రోజు నైట్ సెకండ్ షో డ్యూటీకి వెళ్ళకపోతే ఆ మేనేజర్ తిట్టాడు అన్నట్టు. ఓకే. అప్పుడు 800 శాలరీ ఇచ్చేది తను. మ్మ్. తిట్టాడు. తిడితే అక్కడ నుంచి లేచి వచ్చేసి 800 రోజుకి పర్ మంత్ పర్ మంత్ 800 ఇచ్చేవాడు. అక్కడ నుంచి వచ్చేసి ఒక హాస్పిటల్లో పాపిరెడ్డి అని మా గురువు గారు అతనే, ఓకే. అతని దగ్గరికి వెళ్ళిన తర్వాత అన్న నేను నీ దగ్గర పని చేస్తానన్నాను అంటే సరే రా అన్నాడు. బట్ నాకు మెడిసిన్ గురించి ఏం తెలియదు, మెడిసిన్ పేర్లు తెలియదు, నాకు ఏం తెలియదు అంటే నేను నేర్పిస్తాను రారా అన్నాడు. ఓకే. అతని దగ్గరికి వెళ్ళాను. అక్కడ కొద్దిగా లైఫ్ టర్న్ చేంజ్ అయింది. మ్మ్. తర్వాత మ్యారేజ్ అయింది 2010లో. మ్యారేజ్ ఈమె అయిన తర్వాత అప్పుడు అతను శాలరీ 1200 ఇచ్చేవాడు అన్నాడు. ఓకే. అన్న నాకు మ్యారేజ్ అయింది 1200 శాలరీ సరిపోదన్న అంటే అంతకు మించి మనం ఏమి చేయను, లాస్ట్ 1800 ఇస్తాను. 1800 కూడా మ్యారేజ్ అయింది ఏం సరిపోతుంది అన్న, ఏం రాదన్న అంటే నీ ఇష్టం చేస్తే చేయలేదు లేదంటే అప్పుడు నేను సొంతంగా నేను ఆర్ఎంపీ డాక్టర్గా ప్రాక్టీస్ మొదలు పెట్టాను. ఓ. అప్పుడు దాంట్లో ఉన్న రోజులు నేర్చుకున్నాను, వర్క్ మొత్తం నేర్చుకున్నాను, థియేటర్ వర్క్ అదంతా నేర్చుకున్నాను. సొంతంగా ప్రాక్టీస్ పెట్టాను. ప్రాక్టీస్ పెట్టిన తర్వాత 2 years వరకు క్లిక్ అయ్యాను. ఓకే. అది కంటిన్యూస్. ఇప్పుడు ప్రెసెంట్ మాత్రం ఆర్ఎంపీ చేసుకుంటా ఇవి చేస్తాను. ఆర్ఎంపీ చేస్తున్నారు ఇప్పుడు. ఆర్ఎంపీ డాక్టర్ ఓకే. మీ గురించి మాట్లాడదాం పర్సనల్ గా. మీది ఏ ఊరు ఇంతకు ముందు పెళ్లి కాకముందు? హైదరాబాదే మాది. మీది హైదరాబాద్? హైదరాబాదే. ఓకే. మీ అమ్మ నాన్న ఏం చేసేవారు అప్పుడు? మా డాడీ ఆర్మీ. ఆర్మీయా? ఆర్మీ. ఓ, చదువుకున్నారా మీరు? 10th క్లాస్. 10th క్లాస్. ఏ మీ నాన్నగారు ఆర్మీ చేస్తున్నారు అంటే? అంటే మా నాన్నమ్మ ఒకటి 10th దాకా చదివించి పెళ్లి చేసేసింది. 10th లోనే పెళ్లి అయిపోయింది? 10th తర్వాత పెళ్లి చేసేది. అయ్యో. అప్పటికి ఇంట్రెస్ట్ ఉండేనా మీకు పెళ్లి మీద? అంటే ఇంట్రెస్ట్ లేకుండే కానీ ఇప్పుడు చేయాలని వాళ్ళు చేసేసినారు. పెళ్లి చూపులకి తీసుకెళ్లారా మిమ్మల్ని? మా దాంట్లో అట్లా తీసుకోవరు. అవునా? అసలు పెళ్లి తర్వాతనే మా దాంట్లో అట్లా ఉండదండి. యాక్చువల్ ఏంటంటే అమ్మాయి తరఫున వాళ్ళు వచ్చి అబ్బాయిని చూస్తారు, చూసి అబ్బాయి నచ్చాడా సరే వెళ్ళిపోతారు, ఓకేనే వెళ్ళిపోతారు. దాని తర్వాత అబ్బాయి తరఫు నుంచి వెళ్ళి అమ్మాయిలు వెళ్తారు, లేడీస్. ఆ లేడీస్ వెళ్ళి అమ్మాయిని చూస్తారు, ఓకే అంటారు. అన్న తర్వాత ఫోటోలు చూపించుకోవడం అంతే. నా ఫోటో తనకి, తన ఫోటో నాకు చూపించడం, ఫోటోలోనే ఓకే అయిపోయిన తర్వాత ఫిక్స్ చేస్తారు, డేట్ ఫిక్స్ చేస్తారు, పెళ్లి చేసుకోవడం తప్పించి కనీసం మాట్లాడుకోవడం అందరికి ఇప్పుడు ఉన్నాయి, అప్పుడు మాకు లేదు. ఒకసారి కూడా మా ఎంగేజ్మెంట్ అయ్యి 4 నెలల తర్వాత మా పెళ్లి అయింది. 4 నెలలు ఒకసారి కూడా ఫోన్ చేయలేదు. అంటే మా ఇంట్లో కొంచెం స్ట్రిక్ట్. మా నాన్నమ్మ బాగా స్ట్రిక్ట్. మీ నాన్నమ్మ? వీళ్ళ నాన్నమ్మ బాగా స్ట్రిక్ట్. వీళ్ళు మొత్తం 6 members అండి, 5 అక్క చెల్లెలు. తను ఫస్ట్, లాస్ట్ ఒక బ్రదర్, 6 members. వీళ్ళ డాడీ ఆర్మీ జాబ్ చేసేది. వీళ్ళ డాడీ ఆర్మీ జాబ్ చేసినప్పుడు వీళ్ళ నాన్నమ్మే అందరినీ కంట్రోల్ పెట్టేది అన్నట్టు. మదర్ కూడా ఉన్నారు, హౌస్ వైఫే, కంట్రోల్ పెట్టేది. ఫస్ట్, సెకండ్, థర్డ్ వరకు 10th క్లాస్ చదివి 3 పెళ్లిళ్ళు అయిపోయాయి అన్నట్టు. 4th నుంచి మాత్రం వాళ్ళ డాడీ రిటైర్ వచ్చిన తర్వాత వాళ్ళ డాడీ దగ్గర నుండి వాళ్ళకి చదివించారు. ఇప్పుడు తనకు వీళ్ళ 4th సిస్టర్ కి వచ్చేసి RBI బ్యాంక్ లో జాబ్ వచ్చింది, తను జాబ్ చేస్తుంది, బ్యాంక్ మేనేజర్. ఇంకో 5th సిస్టర్ వచ్చి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. వీళ్ళ బ్రదర్ ఇంకా చదువుతున్నాడు. నైస్. అట్లా మిమ్మల్ని కూడా చదివించుంటే బాగుంటుంది అనుకుని ఉంటారు కదా మీరు ఖచ్చితంగా. తర్వాత మీరు అంటే తను ఎంత చదివిన ఏం లాభం అండి, పేరుకి హైదరాబాద్ లో పెరిగింది తప్పించి ఏం లేదు. రీల్ చూసినట్టు ఎడిమోకని. అదిగో మీకు ఇప్పుడు కూడా ఇంటర్వ్యూ కింద కూడా మీకు నెగిటివ్ కామెంట్స్ వస్తాయి చూడండి, మిమ్మల్ని వేసుకుంటారు. అంటే ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను, అంటే తనకి ఏం తెలియదు, అమాయకం. ఇప్పుడు మా పెళ్లి 2010 అయిందండి. ఇంతవరకు తను నన్ను ఒక్కసారి కూడా షాపింగ్ తీసుకెళ్ళమని అడగలేదు, మా ఇంటికి పంపినని అడగలేదు, నాకు ఒక డ్రెస్ ఇప్పేనని అడగలేదు, ఒక సినిమాకి తీసుకెళ్ళని అడగలేదు. ఇన్ని సంవత్సరాలు నేను ఇన్ని సంవత్సరాల్లో 2 సార్లు షాపింగ్ చేయించాను కావచ్చు.
15 సంవత్సరాల్లో 2 సార్లు 2 సార్లు షాపింగ్. అన్ని మా అత్తమ్మనే తెచ్చి పెడుతుంది మాకు. మొత్తం మా మమ్మీ చూసుకుంటాను అన్నట్టు. మాది కంబైన్ ఫ్యామిలీ, మా బ్రదర్ నేను కలిసి ఉంటాం అన్నట్టు. మాది కంబైన్ ఫ్యామిలీ, ఉమ్మడి కుటుంబము. నేనేది తీసుకొచ్చినా మా అమ్మకి ఇచ్చేస్తాను, మా తమ్ముడు ఎంత తీసుకొచ్చినా మా అమ్మకి ఇచ్చేస్తాను అన్నట్టు. మొత్తం మా మమ్మీ ఏది మాకు కావాలంటేనే అత్తమ్మనే. మీరేం ఫీల్ అవ్వరు అట్లా? అంటే అందరూ ఉమ్మడి కుటుంబంలో ఉంటే మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు, అట్లా ఏమైనా ఉంటుందా? ఏం లేవు. ఎప్పుడు పొద్దున లేసామా, పని చేసుకున్నామా, తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, అంతవరకు వాళ్ళ పని. తన పని అంతేనా? జెన్యున్ గా చెప్పాలంటే కరెక్ట్ గా అంతే తప్పించి అంటే నైస్ అన్నట్టు. అదృష్టం. ఇబ్బంది పెట్టరు ఇంట్లో నన్ను అసలు. నాకు మీ మమ్మీ నన్ను ఇలా అంది, మా ఇట్లా చేస్తుంది అలా చేస్తుంది అని కొందరు పెళ్ళిన తర్వాత టార్చర్లు ఉంటాయి, వేరే పెడదాం వేరే ఉందాం. తనతో నాకు ఇంత టార్చర్ లేదండి అస్సలు, కంప్లీట్ ఇంత కూడా అంటే ఇంత టార్చర్ లేదు. అందుకే నేను వీడియోలలో అమ్మాయిలతోని మీరు నవ్వుతారు ఏంటండి, ఇక్కడ మీరు సీరియస్ అవ్వాలి. వీడియోస్ లో ఎక్కడ పడితే అక్కడ అందరు అమ్మాయిలు వచ్చి డాన్స్ చేస్తున్నారు, అమ్మాయిలతో కలిసి వీడియోస్ చేస్తున్నారు వీడియో కోసమే. కానీ మా హస్బెండ్ మంచోడు. అట్లా మీరు అమ్మాయికం ఉండబట్టే చెవులో పూలు లేదు లేదు. ఇప్పుడు తను అంత నన్ను నమ్మింది కాబట్టి నాకు ఏదైనా తప్పు చేయాలని ఆలోచనప్పుడు తను గుర్తుకు వస్తుంది, అందుకే చేయను. మామూలుగా ఫ్రెండ్లీ వరకు అట్లా చేస్తాను, వీడియోస్ మాత్రం చేస్తారు. ఆ వీడియోస్ కింద కామెంట్స్ చూసారా ఎప్పుడైనా? అన్న వదిన ఉంది కదా మీకు, ఎందుకు వీళ్ళతో వీడియోస్ చేస్తారు మీరు? రాగినట్టు రాకపోతే ఆవిడేం అనపలేదు మిమ్మల్ని కామెంట్స్ లోనే. కామెంట్స్ నన్ను తను ఒక మాట అన్నది, అందరూ వాళ్ళే వేస్తున్నారు, అంటే ఫాలోవర్స్ మాత్రమే వేస్తున్నారు కంటిన్యూగా. పాపం అంత మంచి వైఫ్ ఉంది, అంత కుందన బొమ్మలా ఉన్నారు ఆవిడ చూడడానికి. ఇంకెందుకండి మీకు వేరే వాళ్ళతో డాన్సులు వీడియోస్? తనకు ఆ డాన్స్ ఎక్స్ప్రెషన్స్ రాదండి, ఓన్లీ తను తెలంగాణ శకంతలని తల్లి అంతే తప్పించి